నేను మొట్టమొదటిగా చూసింది మచిలీపట్నంలో సార్ అది. ఆయన ఫస్ట్ టైము న్యూస్‌లో వచ్చిందనమాట. అంటే ఈటీవీలో ఇప్పుడు ఈనాడు పేపర్‌లో ఒక టవల్ కట్టుకొని స్నానం చేశారాయన. అవును. టవల్‌గా అందరూ ఏడుపులనమాట అండి. అంత డబ్బులు గల వ్యక్తి, ఎంత ఆయనకి బోలెడు డబ్బులున్నాయి. రోడ్డు మీద స్నానం చేయడం ఏంటి అని ఫస్ట్ పేపర్‌లో వచ్చిందనమాట అండి. అంటే ఆయనకున్న గొప్ప సుగుణం ఏంటంటే కష్టపడే మనస్తత్వం అండి. నాకు ఇది ఉంది, నేను ఎందుకు కష్టపడాలనేటువంటి మనస్తత్వం లేదు. ఈ కష్టానికి తగినటువంటి ఫలితం నాకు జనం ఇచ్చారు. నా సినిమాలో నేను ఇంత సక్సెస్ కావడానికి, నాకు ఇంత ఆస్తి సంపాదన ఉండడానికి కారణం ప్రజలు. కాబట్టి ప్రజలకు నేను ఏదో చెయ్యాలా. ఇప్పటి నుంచి నాకు సంపాదన మీద దృష్టి లేదు, ప్రజలకు సేవ చేయటం. అందుకే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నాడు. ఎవరన్నారా మాట? ఇది మన ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి ఆయన అప్పుడు పార్టీ పెట్టాడు. అయితే మనలాంటి వాళ్ళకి ఏంటంటే దూరం నుండి చూసేటువంటి వాళ్ళకి లేదా కొంచెం పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి అనిపిస్తుంది, ఎందుకు ఈయన ఈ సినిమాలో ఇంత జీవితాన్ని అనుభవించాడు, మగుటం లేని మహారాజు, అన్ని రకాలైన సుఖాలను అనుభవించాడు, అటువంటి వ్యక్తి ఏంటి రోడ్డు మీద స్నానం చేయటం ఏంటి, ఈ చైతన్య రథంలో పడుకోవటం ఏంటి, ఈ తిండి తిప్పలు లేకుండా ఎవరి కోసం ఏంటి కోసం అనిపించేది. కాకపోతే అంటే ఆయన మనస్తత్వం తెలుసుకున్న తర్వాత ఆయన లక్ష్యం ఇది కాబట్టి దానికోసం పాటుపడుతున్నాడు ఆయన అనిపించేది. అందువల్ల ఆయనకు ఒక అదృష్టం ఏంటంటే ఆయన ఉన్న 5.5 yearsలో అంటే 2 సార్లు ఒక నాదెండ్ల భాస్కర్రావు గారి గొడవ 1 month పీరియడ్ తప్ప కంటిన్యూ అయినాడు. అప్పుడు కూడా ఆ పార్టీ నిలబడింది అంటే భాస్కర్రావు గారి ఆ ఎపిసోడ్లో కేవలం చంద్రబాబు వీళ్ళందరినీ దేశపై బెంగళూరులో మైసూరులో క్యాంప్ పెట్టి ఆ క్యాంపు సక్రమంగా నిర్వహించడం, వాళ్ళు అడిగే గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడం, ఇవన్నీ క్యాంప్ మెయింటైన్ చేయడం తమాషా కాదు కదా. అది చంద్రబాబుకు ఆ క్రెడిట్ దక్కుద్ది. ఆ తర్వాత అయితే ఏంటంటే ఒక్కోసారి ఆయన నిర్ణయాలు, ఆయన మనసు చాలా శుతిమెత్తని మనసు, ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. కాకపోతే పరిపాలన అనుభవం లేదు ఆయనకి, రాజకీయ అనుభవం లేదు. ఆయన మంచి ఆలోచన ఉంది, ఏదో చెయ్యాలా ప్రజలకు నేను చెయ్యాలా అనేటువంటి ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగా ఆనాడు మంచి ఆఫీసర్లు దొరికారు ఆయనకి. రాఘవేంద్రరావు గారు కానీ, టీవీ ప్రసాద్ గారు కానీ, టిఆర్ ప్రసాద్ గారు కానీ, మిగిలిన ఆఫీసర్లు కూడా దొరగారు పోలీసులో కానీ మంచి ఆఫీసర్లు దొరికారు. ఆయనకు మంచి పేరు వచ్చింది. అయితే ఒక్కసారి ఈ నాదెండ్ల భాస్కర్ గారి ఎపిసోడ్లో ఆయన అంటే అమెరికా వెళ్ళారు సార్. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు హార్ట్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందండి. అంటే అప్పుడు జరిగింది ఏంటంటే గ్రూపులు వచ్చినాయండి. భాస్కరరావు గారు నేను అనుకోవడం ఆయన ఏదో నేను తీసేసి ఆయన ముఖ్యమంత్రి వెంటనే కావాలని అన్నాడు అనుకోండి, నేను అనుకోను. బట్ గ్రూపులు వచ్చేసినాయి. అప్పుడు ఉపేంద్ర ఉండేవాళ్ళు, చంద్రబాబు, వీళ్ళందరూ, తర్వాత ఇటేమో భాస్కరరావు గారు. మొత్తం మీద భాస్కరరావు గారి మీద లేనిపోని అన్నీ వాళ్ళు చెప్పడం ఏదో జరిగిందని ఈయన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి అమెరికా వెళ్ళాడు. వాస్తవానికి నేను వెళ్ళాలి ఆయనతోటి అమెరికాకు, కానీ ఐజీ ఇంటెలిజెన్స్ ఆయన అప్పారావు గారు వెళ్ళారు. ఇక్కడంతా గూడు పుట్టాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి బాంబే ఎయిర్పోర్ట్కు పోయా నేను. అప్పటికే ఎంతో హుందాగా ఆరోగ్యంగా పోయినటువంటి మనిషి బాగా వీక్గా అయ్యి చేతిలో ఒక కర్ర పట్టుకొని దిగుతూ ఉంటే మాకే చాలా బాధ వేసింది అనమాట. ఏంటి ఎట్లా పోయిన మనిషి ఎట్లా వస్తున్నాడు రా బాబు అని. అప్పుడు చెప్పాము, ఇట్లా గూడు పుట్టాలు జరుగుతున్నాయి అని చెప్పాము. భాస్కరరావు గారు కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. ఓపెన్ టాప్ జీప్లో ఈయన ఎక్కి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈయనకు ఏమేమి చెప్పారో మొత్తం మీద ఆయన్ని తీసేయమని, మంత్రివర్గాన్ని తీసేయమని చెప్పి గవర్నర్ గారికి సిఫారసు చేయటం ఆయన. అది తెలిసి ఆయన రాజీనామా చేయటం. ఆ తర్వాత సరే రాజకీయంగా రామ్లాల్ గవర్నర్గా ఉండి సరే రాజకీయంగా అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది గవర్నర్ అని వర్డింగ్ ఉంటుంది. ఎమ్మెల్యేనా కాదా, దుర్గాప్రసాద, నరసయ్య, పుల్లయ్య అనేది తెలియదు వాళ్ళకి. నిలబడ్డ వాళ్ళందరూ ఎమ్మెల్యేల కిందనే లెక్క.
లేకపోయినా ఎవడెక్కడ లేకపోయినా కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటాడు గవర్నర్. అట్లా జరిగింది అది. వీళ్ళు తెల్లవారి నాదెండ్ల భాస్కరరావు గారిని ప్రమాణ స్వీకారం చేపిస్తారు అనగా రాత్రిపూట 12-1 గంట ఆ ప్రాంతానికి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను ముషిరాబాద్ స్టూడియోకి పోయి అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. పోయి చెప్పాం ఇది పరిస్థితి, రేపొద్దున ప్రమాణ స్వీకారం చేస్తున్నారని. మా దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే ఎట్లా చేస్తారా వాళ్ళకు? ఇక్కడ ఉన్నారు ఉన్నారు, ఇక్కడ జనం ఉంటాం కాదుగా, ఊళ్ళో హెడ్ కౌంట్ ఎవడు చేయట్లేదు కదా. ఆయన ఓకే ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభావంతో ఒకటి రామలాల్ అట్లా చేశాడు, అందరికీ తెలిసిన వ్యవహారం అది. సో నీకు ప్రభుత్వం పోతుందండి, పోయిన తర్వాత ఇంకా మీరు చేసేది ఏముంది అని అంతం చెప్పాము. చెప్తే నమ్మలేదు వాళ్ళు. తర్వాత ఎర్లీ మార్నింగ్ 5కో 6కో వెంకయ్యనాయుడు గారు వచ్చారు ముషిరాబాద్ స్టూడియోకి. ఆయన చెప్పాడు 9ంటికి ప్రమాణ స్వీకారం అవుతా ఉంది. అప్పుడు నమ్మారు. ఇక జనాన్ని అందరినీ అంటేసేసుకొని మన రాజభవన్ గేటు ముందు బైఠాయింపు చేశారు, ధర్నా చేశారు. ధర్నా చేసినా కూడా అతనే లెక్క చేయలేదుగా. అప్పుడు చనిపోయి ఎక్కడ ఉన్నాడు మహానుభావుడు జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ ఇప్పుడు అపోజిషన్లో ఉండేవాళ్ళు కదా. జైపాల్ రెడ్డి గారు గవర్నర్ని అసలు నానా బూతులు తిట్టాడు నా అందరి సమక్షంలో. గారు బ్లడీ థెంబర్ థీఫ్, హిమాచల్ ప్రదేశ్ అంతా నాశనం చేసి వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు చాలా అయిపోయింది. అప్పుడు విజయరామారావు గారు సిటీ కమిషనరు, ఇక ఫార్మల్గా అరెస్ట్ చేయాలిగా గవర్నర్గా బంగ్లా ముందు ధర్నా చేసినప్పుడు. అప్పుడు ఎన్టీఆర్ని కూడా అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయి కంట్రోల్ రూమ్లో పెడితే అప్పుడు నేను చెప్పాను ఆయనకు, సార్ ఇక్కడ ఉంటే మీ ఎమ్మెల్యేలు దొరకరు, ఏదో ప్రలోభాలు లొంగుతారుగా, భయపడవచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా క్యాంప్ పెట్టుకోండి ఎక్కడన్నా, మళ్ళీ అసెంబ్లీ 1 month ఎంతో వాడికి టైం ఇస్తారు కదా మెజార్టీ ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఆయన పాపం ఫీల్ అయినాడు, ఏంటి ఇంత సంవత్సరంలోనే నాకు ఎమ్మెల్యేలు ఇట్లా అవుతారా అనేది బాగా ఫీల్ అయినాడు. రాజకీయాలు అట్లే ఉంటాయండి, మీకు రాజకీయం కొత్త, సినిమాల్లో మీరు ఏదైనా చేయొచ్చు, ఇప్పుడు రాజకీయాల్లో అట్లా చేయలేరు కదా అని చెప్పా. పాపం వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక చరిత్ర మైసూరులో నంది హిల్స్లో వీళ్ళందరినీ పెట్టుకోవడం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముషిరాబాద్ స్టూడియోలో వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వీళ్ళు సామధాన భేద దండోపాయాలను ఉపయోగించారు ఆ ఎమ్మెల్యేలను లాక్కోవటానికి. అప్పుడు అరవిందరావు గారు ఈస్ట్ జోన్ డీసీపీ, ఆయన పంపిస్తే ఆయన పోయి అడిగాడు, మీరు బలవంతంగా ఉన్నారా, మీ యంత్రం మీరు ఉన్నారా అక్కడ అని. మా యంత్రం మేము ఉన్నాం, మమ్మల్ని ఎవరు బంధించలేదని చెప్పారు. ఓకే అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. అది ఆనాటి ఆఫీసర్ల క్రెడిబిలిటీ, వాళ్ళకి నిజాయితీ, అదే పర్సనల్ నిజాయితీ, ప్రొఫెషనల్ నిజాయితీ వాళ్ళకి. ఇవాళ పరిస్థితి కనుకైతే అక్కడైనా ఇక్కడైనా కూడా పోయి లాక్కొని వచ్చేస్తారు మొత్తం ఉందండి. అవునండి, అట్లా జరిగింది. దానికి ఆయనకు జరిగిన న్యాయానికి పబ్లిక్ విపరీతంగా రియాక్ట్ అయింది. ఆ దెబ్బకు గవర్నమెంట్ అంతా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా దిగొచ్చేసి మళ్ళీ ఆయన్ని విదిన్ 1 month రిస్టోర్ చేశారు. ఆ 1 month గ్యాప్లో నేను మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈయన దిగిపోయిన తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మళ్ళా డీజీపీ ఆర్డర్ ఇచ్చాడు, మళ్ళీ పోయి జాయిన్ అయినా.